బోన్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లో వాకథాన్ నిర్వహించారు. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ బోన్ క్యాన్సర్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేడియో, కీమో, సర్జికల్ థెరపీలతో నయం చేయవచ్చని తెలిపారు. గతంలో బోన్ క్యాన్సర్ వస్తే అవయవాలు తొలగించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో చికిత్స సాధ్యమవుతుందన్నారు. గాయం వాపు నెల రోజుల వరకు తగ్గకపోతే వెంటనే ఆర్థో వైద్యులను సంప్రదించాలని సూచించారు. బోన్ ట్యూమర్, బోన్ క్యాన్సర్ వస్తే కాలు తీసేయాల్సి వచ్చేది, యాంపిటేషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బోన్ ట్యూమర్లోకి కాలు తీసేయడం అనేది చాలా చాలా అరుదు. ఇప్పుడు థ్యాంక్స్ టు ది అడ్వాన్సెస్ అంకాలజీలో రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జికల్ థెరపీ అట్లా అన్ని మోడాలిటీస్ వచ్చి ఇప్పుడు బోన్ ట్యూమర్స్కి కాలు తీసేయడం అనేది లేదు. ఇప్పుడు ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే, ఈ బోన్ ట్యూమర్స్ని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత మంచి ట్రీట్మెంట్ వస్తుంది. చాలా సార్లు ఇది యంగ్ వయసులో వస్తుంది. స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చిన తర్వాత, అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కాదు, బాల్ తగిలింది, చిన్న వాపు వచ్చింది, పోద్దులే అని చెప్పి కొంతమంది అశ్రద్ధ చేస్తారు. ఆ వాపు కెన్ బి క్యాన్సర్. కాబట్టి నెల రోజుల తర్వాత కూడా వాపు తగ్గకుండా, వాపు పెరిగినా, ఇంకా నొప్పి వచ్చినా వచ్చి డాక్టర్ని చూపించుకోవడం మంచిది. సార్కోమా అవేర్నెస్ నెల ఈ జూలై అండి. దీనిలో మీకు ముఖ్యంగా మేం కలగజేసేది అవగాహన. త్వరగా వస్తే మనం బోన్ క్యాన్సర్ని, ఎముక లేదా కండరం నుంచి వచ్చే క్యాన్సర్ని మనం త్వరగా పికప్ చేసుకొని ఏ రకమైన యాంపిటేషన్, చెయ్యో కాలో తొలగించకుండా ఎలా వైద్యం చేయించవచ్చునో చూద్దాం, సరేనా? అదే రకంగా లేట్గా వచ్చినా కూడా రేడియేషన్కి కొంచెం పెద్దగా తగ్గే వ్యాధి కాదు కాబట్టి ఆపరేషన్ చేయాలా లేదా 4వ స్టేజ్ వరకు వచ్చినా కొన్ని రకాల క్యాన్సర్లో ఇమ్యునోథెరపీ అని, టీకేఐస్ అని, ఇలాంటి వైద్యాలన్నీ మీకు అందుబాటులో ఉండడానికి కిమ్స్ సన్షైన్ బేగంపేటలో ఉన్న ఆంకాలజీ నిపుణులు మీకోసం ఉన్నారు.